హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేకాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు నేను చూపిస్తుంది వచ్చేసి పైనాపిల్ కేక్లో నేను చేసే ఫిల్లింగ్ చూపిస్తున్నాను. చాలామంది స్పాంజ్ వీడియో అడుగుతున్నారండి. మీకు నేను ఇక్కడ ఆన్ ది బేసిస్ యూజ్ చేస్తాను. ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఆర్డర్ వచ్చిందనుకోండి నేను ప్రీమిక్స్ యూజ్ చేస్తాను, లేదు ప్రీ ఆర్డర్ అనుకోండి నేను స్క్రాచ్తో చేస్తాను. బేస్డ్ ఆన్ ఆర్డర్ ఉంటుంది. నేను ఉన్న దగ్గర మ్యాక్సిమం అన్నీ నాకు ఈ రోజు కూడా మార్నింగ్ 8కి చెప్పి మధ్యాహ్నం 11కి కావాలన్నారు ఇందాక. సో నేను చేసిస్తానని చెప్పాను. ఇప్పుడే క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో ఈ కేక్ విషయానికి వచ్చేద్దాం. విప్పింగ్ క్రీమ్లో నేను ఎమల్షన్ యాడ్ చేశానండి. ఏ కేక్ అయినా సరే నేను ఆ ఫ్లేవర్స్ ఆ ఎమల్షన్స్ విప్పింగ్ క్రీమ్లో వేస్తాను. చాలా బాగుంటుంది. ఇక్కడ క్రష్ చూసారా, 1 kg కేక్. ఇప్పుడు మీరు చూస్తే ఈ కేక్ వెయిట్ వచ్చేసి 1.5 kg అండి. నా దగ్గర ఈ వీడియో క్లిప్ మిస్ అయ్యేసరికి ముందు చేసిన వీడియోది పైనాపిల్ ఫ్లేవర్ది ఉంటే నేను అదే యాడ్ చేస్తున్నాను. 8 inch టిన్లో బేక్ చేసుకున్నాను. అండ్ ఈ 2 tier అన్నాను కదా, బేస్ టియర్ వచ్చేసి పైనాపిల్, టాప్ టియర్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఇచ్చారండి. సో 8 inch 4.5 inch టిన్లో బేక్ చేసుకున్నాను. సో ఇదిగోండి ఇలాగనమాట. ఇప్పుడు క్రమ్ కోటింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో సెట్ చేసేయడమే. మనం వాటర్లో కూడా షుగర్ వాటర్ కాకుండా ఇలా క్రష్ వాటర్ యూజ్ చేసామంటే మాత్రం చాలా బాగుంటుందండి. కేక్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా షుగర్ వాటర్ బదులు ఇలా చేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇదిగోండి ఇది ఈ రోజు వీడియో అనమాట. సో పైనాపిల్ ఫిల్లింగ్ అలా చేశాను. ఈసారి స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ సేమ్ అదే ప్రాసెస్. పైన క్రమ్ కోటింగ్ చేసిన క్రీము మీరు పింక్ కలర్లో ఉంది అనుకోవచ్చు, కానీ అది ఎమల్షన్ అండి. ఈ కేక్కి నేను యూజ్ చేసిన జెల్ కలర్స్ ఇవే షేడ్స్ ఏనండి. మీకు చూపిస్తే అది లెమన్ ఎల్లో, ఇదిగోండి ఇది ఎమల్షన్ అనమాట. సో అది పింక్ కలర్లో అందుకే ఉంది. ఇది కేక్ వచ్చేసి జంగల్ థీమ్ అండి. ఈ టాపర్స్ నేను ఫోటోషీట్ మీద ప్రింట్ తీసుకున్నాను. చాలా మంది అడుగుతున్నారు ఎలా తీసుకుంటున్నారు అనేసి. మనకు గూగుల్లో దొరుకుతాయి, పింట్రెస్ట్లో దొరుకుతాయండి. చాలా మనకి ఈజీగా దొరికేస్తాయి. సో మనం దాంట్లో ఉన్నవే ఫోటోషీట్ మీద ప్రింట్ తీయించుకోవాలి. ఫోటోషీట్ డైరెక్ట్గా పెడితే పాడైపోతుందండి. సో మీరు వెనకల ప్లాస్టర్ వేయాలి. సో దట్ మీరు కేక్ మీద పెట్టిన తర్వాత కూడా కేక్లో ఉన్న మాయిశ్చరు, క్రీమ్లో మాయిశ్చర్ ఉంటుంది కదండి. సో అది మనకు ఫోటోషీట్ కూడా పేపరే కదా. సో వెనకల ముందర గ్లాసీ ప్రింట్ ఉంటుంది, వెనకల పేపర్ లాగా ఉంటుంది కాబట్టి సో మీరు వెనకాల ప్లాస్టర్ వేసారనుకోండి, అప్పుడు మీరు వేసిన క్రీమ్లో మాయిశ్చర్ మన ఫోటోషీట్ అబ్జర్వ్ చేసుకోదండి. ఇది టిప్ మీకు యూజ్ అవుతుంది. లేదు మీకు అలా కూడా వద్దు, మీకు ఒకవేళ ఎడిబుల్ ఫోటోషీట్ దొరికితే మీరు ధారాళంగా దాంట్లోనే తీసుకోవచ్చు. నేను మీకు చెప్తాను కదండి, ఇప్పుడు నేను ఉన్న దగ్గర ఇలాంటివి ఏవి దొరకవు. సో నేను ఉన్న దాంట్లోనే జుగాడ్ ఎత్తుక్కుంటూ ఉంటానన్నమాట, ఏదో ఒకటి షార్ట్ కట్స్. సో ఎలా అయితే మనం కేక్ బ్యూటిఫుల్గా చేయగలము ఇలాగ ఆలోచిస్తూనే ఉంటాను ఏదైనా ఆర్డర్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు మీరు చూస్తే ఫైనలైజింగ్ చూపిస్తున్నాను. ఆ 2 shades యూజ్ చేసి నేను చేశాను అనమాట. విప్పింగ్ క్రీము వీడియో ఉందండి మన ఛానల్లో ఎలా చేయాలి అని, పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలి. విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు విప్ చేయాలన్నా చిల్డ్గా ఉండాలి. విప్పింగ్ క్రీమ్ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి, బౌల్ చిల్డ్గా ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా విప్ అవుతుంది. ఇదిగోండి మీరు ఇలాగ హాఫ్ ఆఫ్ ప్యాటర్న్ ఇవ్వాలంటే మనం జాగ్రత్తగా ఈవెన్గా అప్లై చేసుకోవాలండి. ఇదిగోండి ఇవి టాపర్స్ నేను ప్రింట్ తీసుకున్నాను. బాగా సెట్ చేసిన తర్వాత నేను చూసారా, మీకు షేడ్ బాగానే తెలుస్తుంది. ఫైనల్ పిక్స్ లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. మనం అలా స్కీవర్ యూజ్ చేసి సైడ్స్ స్క్రేప్ చేసి టాప్ టియర్ ఈ బాటమ్ టియర్ మీద కరెక్ట్గా చూసి సెంటర్లో పెట్టుకోవాలండి. కొద్దిగా వెనక్కి అయితే నేను మళ్ళీ కొద్దిగా ముందుకు అనేసి అడ్జస్ట్ చేశాను. చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా అనిపించింది ఫినిషింగ్ కానీ అన్నీ కానీ. సో ఇక్కడ నేను టాపర్స్ ముందుగా కట్ చేసుకున్నాను. నాకు కావాల్సిన విధంగా ప్రింట్అవుట్ తీయించుకొని కట్ చేసుకున్నాను. జంగల్ సఫారీ థీమ్ లాగా, అదిగోండి అబ్బాయి సఫారీ చేసే అబ్బాయి అనమాట. కింద యానిమల్స్ అన్ని జీప్లో కూర్చున్నట్టు ఇలా ఉందన్నమాట. ఈ టాపర్స్ కోతి, జిరాఫీ అన్నీ ఉన్నాయి. మనకు వచ్చిన విధంగానే సెర్చ్ చేసుకున్న ఇమేజ్ సెర్చ్ చేస్తే రెఫరెన్స్ పిక్ వస్తే మాత్రం మనకు దొరికేస్తాయండి. మీరు ట్రై చేసి చూడండి, పింట్రెస్ట్లో ఈజీగా దొరుకుతాయి. ఓకేనా? సో ఇక్కడ మనకు కట్ చేసుకున్న టాపర్స్ అన్ని నేను ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ పెట్టే ప్రతి టాపర్కి నేను ప్లాస్టర్తో కవర్ చేశానండి, డైరెక్ట్గా పెట్టలేదు. ఈ ట్రీస్ సెట్ చేయడానికి నేను టూత్ పిక్స్ యూజ్ చేశానండి. స్కీవర్స్ ఉంటాయి కదా మనం తందూరి ఐటమ్ చేసుకోవడానికి. ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది, అలా లెంత్ దొరుకుతాయి. మనకు కావాల్సిన సైజెస్లో కట్ చేసుకోవచ్చు. చిన్నవి అయితే మనం ఇలా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది గ్రాస్ టాపర్స్ పెట్టేశాను. సో ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
లస్టర్ డస్ట్ స్ప్రే చేసి లుక్ ఫినిష్ చేసేసాను అనమాట. ఈ రోజుకి వీడియో ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం షిమ్మర్ డస్ట్ స్ప్రే చేసామనుకోండి, కేక్ చాలా షైనీగా ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి. సో ఇక్కడ ఎడిబుల్ పెరల్స్ వేసేసాను, చాలా ప్లెయిన్గా అనిపిస్తే నాకైతే లుక్ నచ్చింది. మీకు ఈ కేక్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. ఉంటాను, బాయ్. రిమైనింగ్ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఉంటాను, బాయ్.